సిండ్రెల్లా ఆఫ్ సెంట్రల్ ఏషియన్ పులావ్ అన్నది పులావ్కి ఉన్న మరో పేరు. మధ్య ఆసియాలో ఎంతో పేరున్న ఆ పులావే భారత్కొచ్చి బిర్యానీలా స్థిరపడింది అన్నది కొందరు మేధావుల మాట. కానీ పులావ్ ఎక్కడైనా పులావే, బిర్యానీ ఎక్కడైనా బిర్యానీయే. రెండు వేర్వేరు విభాగాలకు చెందిన వంటకాలు. ఆ రెండిటినీ ముడిపెట్టడానికి ఏ మాత్రం వీల్లేదు. బిర్యానీ అన్న పదం బిరిన్స్ బిర్యాన్ అనే పర్షియన్ పదం నుంచి పుట్టింది. అందుకే బిర్యానీ ఇరాన్లో పుట్టలేదు అన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. ఇరాన్లో ధమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపై చాలాసేపు దాన్ని ఉడికించి ఆ మాంసంలోని సహజ సిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారు చేయటం అక్కడ ఆనవాయితీ. ఒకప్పుడు ఇరాన్లో బిర్యానీకి తిరుగులేదు. కానీ ఇప్పుడక్కడ బియ్యంతో బిర్యానీ వండే పద్ధతి దాదాపు కనుమరుగైంది. అస్సలు సిసలైన బిర్యానీ ప్రాబల్యం తగ్గి మాంసాన్ని సన్నని ముక్కలుగా తరిగి రుమాలి రోటీలో పెట్టి దాన్ని ఉడికించి అమ్మే దుకాణాలు అక్కడి వీధుల్లో అడుగడుగునా వెలిశాయంటున్నారు ఇస్లామిక్ ఆహార నిపుణురాలు సల్మా హుస్సేన్. భారత్లోనూ బిర్యానీ బాగానే రూపాంతరం చెందింది. స్థానిక ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా దాని తయారీ విధానంలో ఎన్నో మార్పు చేర్పులు జరిగాయి. మొఘల్ చక్రవర్తుల ద్వారానే బిర్యానీ భారత్లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి ఆధారాలు లేవు. దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులు, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కువ మంది చెప్పే మాట. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన బిర్యానీ తయారు చేస్తారు. మొదట నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా కొత్త సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కమ్మని రుచితో చేరువైంది. కేరళలోని మలబార్ బిర్యానీనే తీసుకుంటే అందులో చికెన్, మటన్కి బదులు చేపలు, రొయ్యల్ని ఉపయోగిస్తారు. కాస్త ఘాటైన సుగంధ ద్రవ్యాల్ని వాడతారు. అయినా సరే రుచిలో అది హైదరాబాదీ బిర్యానీనే తలపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఢాకాయ్ బిర్యానీ కూడా చాలా ఫేమస్. ఒకప్పుడు బెంగాల్ని పాలించిన మొఘల్ నవాబుల ద్వారా ఇది ఆ రాష్ట్రంలోకి ప్రవేశించింది అంటారు. దేశంలో అనేక ప్రాంతాల్లోని బిర్యానీల్లో ఇలాంటి తేడాలు కనిపిస్తాయి. కానీ వీటన్నింటికీ మాతృగా ఇరాన్లోనే ప్రాణం పోసుకుంది. ఇప్పటికీ భోపాల్లో శ్రేష్టమైన అఫ్ఘానీ బిర్యానీ దొరుకుతుంది. ఒకప్పుడు భారత్ సహా ఆసియాలోని అనేక ప్రాంతాలను పాలించిన అహ్మద్ షా అబ్దాలీ అనే అఫ్ఘాన్ యోధుడి కారణంగా ఆ బిర్యానీ భోపాల్లో స్థిరపడింది. భారత్లోకి ప్రవేశించాక స్థానిక అభిరుచులకు తగ్గట్టుగా బిర్యానీ రుచి మారింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాదీ బిర్యానీది ఘనమైన చరిత్రే. ఢిల్లీలో దొరికే బిర్యానీల్లో ఎక్కువగా మొరాదాబాదీ బిర్యానీ ప్రభావమే కనిపిస్తుంది. రాజస్థాన్లోని అజ్మీరీ బిర్యానీకి ఓ ప్రత్యేకత ఉంది. స్థానికుల ఇష్టాలకు అనుగుణంగా తయారీ విధానంలో మార్పులు చేసి అక్కడి గరీబ్ నవాజ్కి దర్గా బయట యాత్రికులకు నిత్యం బిర్యానీని పంచుతూ ఉంటారు. అసలైన బిర్యానీకి దానికి కాస్త తేడా ఉన్న రుచిలో దాని ప్రత్యేకత దానిదే. సన్నని బియ్యంతో వండిన రంగు కూడా బిర్యానీకి దగ్గరగా ఉన్నట్టు అనిపించినా రుచిలో మాత్రం రోడ్డు పక్కన దొరికే బిర్యానీకి, అసలు సిసలు బిర్యానీకి ఏమాత్రం పొంతనుండదు. విలాసవంతమైన హోటల్స్, పేరున్న రెస్టారెంట్స్ అసలైన ఇరానీ శైలిలో బిర్యానీ వండే విధానం తగ్గిపోతోంది. ఎవరికి వారు సులువైన మార్గంలో బిర్యానీని వండే పద్ధతిని కనిపెడుతున్నారు. ఎక్కడ పుడితేనేం, ఎలా వండితేనేం, ఎలా మారితేనేం, బిర్యానీ పేరు చెప్పగానే ప్రపంచానికి భారత్ గుర్తొస్తుంది. భారతీయులకు హైదరాబాద్ గుర్తొస్తుంది. నాలుక దానంతటదే వావ్ బిర్యానీ అని లొట్టలేస్తుంది.